Audio Jungle. Audio Jungle. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకరం వాతావరణంలో అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోజనం చేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయన్నారు. గతంలో అక్షయ పాత్ర సంస్థ ఎంతో చక్కగా నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేసేదని, అదే తరహాలో అదే రేట్లకు ఈసారి కూడా ఆహారాన్ని సరఫరా చేసేందుకు టెండర్లను కూడా స్వీకరించడం జరిగిందని తెలిపారు. మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చిండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చిండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు. కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ తీసి మిద్ది పైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సి ఉంది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు, 22 ఓపెన్ చేస్తారు. అదే రేట్స్ సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేది ఏం లేదు, సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషన్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు